వియ్యపురాలతో ఎప్పుడైనా మాట్లాడారు? ఎందుకంటే ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళతో మాట్లాడుకునే సందర్భంలో కొన్ని తేలుతూ ఉంటాయి. సార్ కొన్ని మా అక్కడే వియ్యపురాలు ఉంటాయి. ఆవిడ నేను చెప్పలేను కానీ మరి ఆవిడ ఎన్ని బాధలు పడ్డారు సార్, ఆవిడ ఎన్ని బాధలు పడ్డారు. షీఈ్ ఆల్సో విక్టిమ్. ఆవిడ ఎన్ని బాధలు పడి ఎంత గోత్రు అయ్యి ఆవిడ నోరు మూసుకొని పడి ఉంటున్నారు అక్కడ. ఆ ఇంట్లో మేము మాట్లాడుకున్నాం, పెళ్ళి ఓకే అన్న తర్వాత అమ్మాయికి చెప్పాను నేను. ఆ ఇంట్లో ఈయన మేనరిజం చూశాను నేను, ఆడవాళ్ళ పట్ల ఈయన వ్యవహరించే తీరు. భార్యను కూడా నోరు తెరవనిచ్చేవాడు కాదు అసలు. మా మదరు ఫాదర్ కమ్యూనిస్టులు, మేము కొంచెం అభ్యుదయ భావాలతో పెరిగిన వాళ్ళం. మేము మహిళలంటే కాస్త గౌరవం, వాళ్ళకి మేము కూడా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చే కుటుంబాలు మావి. ఆ ఇంట్లో నన్నేనండి ఒక మాట చెప్పేది, నేను ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ పెత్తందారి విధానాన్ని చూసి అమ్మాయికి చెప్పా. అప్పుడు ఇది నేను 35 లక్షలు పెట్టి ఎంగేజ్మెంట్ కూడా చేశానండి. అయినా కూడా అమ్మాయికి ఏం చెప్పానంటే, అమ్మ ఆ ఇంట్లో నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దొరకదు. నేను చూస్తున్నా ఆయన మాటలు, అసలు భార్యని ఒక సర్పంచ్ చేసినామని కూడా నోరు జరగని ఇట్లా పిచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆగడం మంచిదని చెప్పానండి అమ్మాయికి నేను. ఓకే, అమ్మాయిని బలవంతం చేశాను, ఆగాల్సిందే. ఏ తండ్రి చెప్పడు 30-40 లక్షలు ఖర్చు పెట్టి నిశ్చితార్థం చేసి ఎంగేజ్మెంట్ అయ్యాక ఏ తండ్రి కూడా కూతురు పెళ్ళి వద్దని ఎవడు చెప్పడు. నేను చెప్పాను, నేను ప్రాక్టికల్గా ఆలోచించి, వద్దమ్మా నీకు ఆ ఇల్లు అని చెప్పాను నేను. ఆ పిల్లగాడి ఇంటికి వచ్చి ఏడ్చి, అట్ట కాదు మామయ్య, మా ఇంట్లో ఎక్కువ ఉండదు, నాకు తెలుసు మా నాన్న సంగతి, నేను అట్లా అవమానం జరగనీనని. అమ్మాయి మళ్ళీ వాళ్ళిద్దరు ఇష్టపడ్డ తర్వాత నాకు అసలు ఇష్టం లేకుండా ఒప్పుకున్నానండి నేను.